ఆ దేవుడు. అందుకోసం చూడండి, ఒక తల్లిదండ్రులకు ఎలా అయితే పిల్లల కోసం ఆస్తులు సంపాదించి వారికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చాలనుకుంటారో, అలాగే దేవుడు కూడా సమస్త సృష్టిని కలిగించి మనిషి పుట్టక మునిపే మనిషికి కావాల్సిన ప్రతి దాన్ని దేవుడు అనుగ్రహించాడు. తినే ఆహారము, ఎన్నో రకాల రుచులు, ఎన్నో రకాల వాసనలు కలిగిన పువ్వులు, ఎన్నో రకాల కూరగాయలు, ఎన్నో రకాల మాంసములు, సముద్రంలో సంచరించే చేపలు, ఆకాశంలో ఎగిరే పక్షులు, భూజంతువులు, ప్రాకు పురుగులు, ఇలా దేవుడు ఎన్నిటినో దేవుడు ఆహారంగా మనిషికి ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు. దేవుడు తన కుమారుడిగా మనల్ని స్వీకరిస్తున్నాడు. అయితే మనుషులుగా ఈ భూమి మీదకి వచ్చిన మనం ఈ లోకంలో ఉన్న ఆశలను చూసి, ఈ లోకంలో ఉన్న పరిస్థితుల వైపు మా మనసు పెట్టుకొని, మనం ఎక్కడి నుండి వచ్చాం, మనం ఎవరం, మనం మరణం తర్వాత ఎక్కడికి వెళతాం అన్న సంగతి మర్చిపోతున్నాం. దేవుడు ఎవరో తెలియక ఈ భూమి మీద ఉన్న ఆలోచనలోనే పెరుగుతున్నాం. మరణించిన తర్వాత దేవుని యొద్దకు వెళ్లకుండా పాతాళానికి వెళ్ళిపోతున్నాం. ఈ భూమిలో చేసిన ప్రతి తప్పుడు పనికి మనం చనిపోయిన తర్వాత ఖచ్చితంగా శిక్ష ఉంది, అదే అగ్నిగుండం. మరి దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎలా, ఏం చేయాలి? ఈ ప్రకృతిని ఆలోచిస్తే దేవుడు మనకు అర్థమవుతాడు. దేవుడు తన లక్షణాలన్నీ ప్రకృతిలో పెట్టాడు. మనం తినే ఆహారం చూడండి, ఒక కోడి ఎవరి కోసం బలైపోతుంది అని ఆలోచించగలిగితే తన పిల్లలమైన మన కోసం. ఇది దేవుని గుణం. అంటే దేవుడు అలాగే మన కోసం కూడా బలి అయ్యాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ప్రతి వస్తువు మన కోసం పనిచేస్తుంది. అలాగే దేవుడు కూడా మన గురించి చింతిస్తున్నాడని తన గ్రంథమైన బైబిల్ చెబుతుంది. మనుషులుగా మనం దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తున్నామే తప్ప ఈ అనుభవించిన వీటన్నిటినీ కలిగించింది ఎవరు అని ఏ రోజు మనం ఆలోచన చేయం. అందుకోసమే మన ఆలోచన ఎంతవరకు ఆలోచించినా అది భూ సంబంధమైన వాటి మీదే. అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అన్న ఆలోచనలోనే తప్ప ఇలా ధరించుకోవడానికి ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు, ఇలా భూమి మీద బ్రతకడానికి ఆహారాన్ని తినడానికి ఈ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు, ఈ దేహాన్ని ఇచ్చింది ఎవరు అని ఒక్కసారైనా మనం ఆలోచించగలిగితే ఈ శరీరం వెనక, ఈ ప్రాణం వెనక, ఈ జీవితం వెనక దేవుడు ఉన్నాడు అన్న సంగతి అర్థమవుతుంది. మరి దేవుడు మనుషులుగా ఈ భూమి మీద పుట్టించింది ఎందుకు? మన పిల్లల కోసం, మన కోసం బ్రతకడానిక సమస్త సృష్టిని కలిగించాడు అని ఆలోచించగలిగితే, మీరు ఏదైనా ఒక కోడిని కానీ లేదా ఒక చెట్టుని కానీ పెంచారంటే దాని కాయలు అది తినదు, అది మనకే ఇస్తుంది. మనం పెంచుకునే ఒక చెట్టు కాయలు, ఫలము మనం తినాలనుకుంటాం. అంటే మన వస్తువు ఏదైనా అది మన కోసం ఉపయోగపడాలని మనం అనుకున్నప్పుడు, అలాగే దేవుడు మనం సృష్టించాడంటే మనమంతా దేవుని కోసం ఆలోచించాలని ఈ భూమి మీద దేవుడు పుట్టించాడు. తన మహిమకు కీర్తి తేవాలని, తన నామానికి ఘనత తేవాలని